వాళ్ళ నాన్న మనకు బయటే కనిపించాడుగా, మరి ఈ స్త్రీ ఇంటిలో కనిపించేదేమిటి బస్సు? ఇదే మంచి సమయమని మనం వస్తే మన నిరుత్సాహపరుస్తుంది మీరా ఈ స్త్రీ. ఏ గుడ్డివాడు గారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అందుకేనా? బస్సు బస్సు డైరెక్ట్ గా పాయింట్ వచ్చే బస్సు, లేకపోతే వాళ్ళ నాన్న వచ్చేస్తాడు. చూడు చిట్టి తల్లి, నేను మంచి మూడ్ లో ఉన్నాను, నువ్వు రాసుకో. ఈ రోజు ఉదయం ఒక సంఘటన జరిగినది స్త్రీ. నేను ఒక జ్యోతిష్కుడిని కలవడం సంభవించినది స్త్రీ. రెండవసారి కూడా స్త్రీ. ఆ జ్యోతిష్కుడు నాకు అశ్విని జాతి స్త్రీతోనే కళ్యాణం అవుతుందని మనవి చేసిన స్త్రీ. ముచ్చటగా మూడవసారి కూడా స్త్రీయే. కానీ నా మనసంతా నీవీదే ఉన్నది స్త్రీ. ఈ స్త్రీ. కానీ నువ్వు అశ్విని జాతి స్త్రీ అని నేను కాదు, శంకిని జాతి స్త్రీ అని వీడు. ఇద్దరు వాదించుకున్నాం, ఇక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వు అశ్విని జాతి స్త్రీవా? ఆగు బస్సు, లేక శంకిని జాతి స్త్రీవా? నేను ఏ జాతి స్త్రీనో నాకెలా తెలుస్తుంది? పాయింట్ బస్సు. నువ్వు అశ్విని జాతి స్త్రీవైతే నీ వీప్ మీద ఊసరికాయంత పుట్టుమచ్చుంటుంది. ఆగండి. నువ్వు ఆగు. అవును, ఒకవేళ వీపు మీద పుట్టుమచ్చ లేకపోతేనా? మచ్చ నా బొంద. ఊరికే ఆ వీపు తాలూకు అందమైన ఫోటోలు తీస్తే అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మన గ్రంథంలో రాసుకోవచ్చు. ఓకే ఓకే. గుళిక 612 ఉందా? కనబడిందా? ఉంది. 10 పైసలంత లేదు గాని 5 పైసలంత ఉంది. ఒరే, సగం నేనే గెలిచాను. కాదు బస్సు, ఈవిడ ఖచ్చితంగా శంకిని జాతి స్త్రీయే. ఆ జాతి స్త్రీలకు మోకాలి పైన జామకాయ అంత పుట్టుమచ్చుంటుంది, కావాలంటే చూసుకో బస్సు. ఆగండి. ఐడియా ఎలా ఉంది బస్సు? బ్రహ్మాండంగా ఉంది. మొత్తం అందాల్ని కింద నుంచి పైదాకా చూడొచ్చు. కెమెరా రెడీ చేశాను, దొరకగానే నొక్కేస్తాను. గుళిక 613. చూసుకుంటారా? ఇదేమిటి? అక్కడ పుట్టు మచ్చ లేదుగా. నీకెలా తెలుసు చిట్టి తల్లి? రోజు స్నానం చేసేటప్పుడు నేను చూసుకుంటానుగా. ఇప్పుడు చెప్పండి, నేను శంకిని జాతి స్త్రీనా, అశ్విని జాతి స్త్రీనా? ప్రస్తుతానికి నువ్వు అశ్విని జాతి స్త్రీవే, అంటే నా స్త్రీ అన్నమాట. అయితే ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు ఆ పాలు కూడా ఉండవు. అది కదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా. నాకు వినబడదు, కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. తీసుకో. నాకు అలవాట్లేదు. అదేంటి, దొంగతనాలు చేసేవాడికి మందు అలవాట్లేదంటే నేనెట్ నమ్ముతాను? తీసుకో రాజా. నా పేరు గోపి అయితే రాజా అని పిలుస్తున్నారేంటి? నువ్వు గోపి కాదు, నువ్వు రాజావే అని నాకు బాగా తెలుసు. నువ్వు పేరుకు రాజావైనా నువ్వు పెద్ద గజ దొంగవని పబ్లిక్ గా పోలీసులు ఇప్పుడే చెప్పారు. భలేవారే, నేను దొంగనే అయితే ఎక్కడో రహస్యంగా దాక్కుంటాను కానీ పబ్లిక్ ఇలా సైకిల్ పందాలు ఎందుకు పాల్గొంటాను చెప్పండి? ఓ జోష్, నా మాటలు నాకే అప్పచెప్పేస్తున్నావు. అబ్బే, మీరు పెద్ద మనుషులు కాబట్టి పోలీసులతో నిజమే చెప్పారని సంతోషిస్తున్నాను. నేనే కనుక తలుచుకుంటే నీతో చెడుగుడు ఆడించే ప్రోగ్రాం ఎట్టిచ్చేస్తాను. అబ్బా అబ్బా కాదు, నా దెబ్బేటో చూపించమంటావా? అంటే ఏం చేస్తారు? నువ్వు గోపి కాదు రాజావే అని పోలీసులకి చెప్పి నీ చేత సెంట్రల్ జైలు శుభల్లెక్కెట్టించే ప్రోగ్రాం ఎట్టిస్తాను. ఇప్పుడు నీ గోపిని కాదన్నా పోలీసులు నమ్మరండి. నేను నమ్మిస్తానండి. అసలు గోపి ఏవయ్యాడు అని ఆ పోలీసుల చేతే మిమ్మల్ని అడిగిస్తాను. అప్పుడు గోతిలో కప్పెట్టిన మీ హత్యారహస్యం బయటకు వస్తుంది. ఆ పని నేనే చేయించానని చెప్పడానికి ఆధారాలేంటి? మీ కత్తిగాన్ని మిగిలిన రౌడీల్ని సాక్ష్యం చూపిస్తాను. అప్పుడు నా దొంగతనాలకి నాకేడాదో 6 నెలల్లో శిక్ష పడుతుంది. కానీ మీకు ఏంటో నోరలు పెట్టి చూస్తున్నారు? పోలీసుల్ని పిలవండి సార్. ఒత్తినే తమాసు కంటే అంత సీరియస్ అయిపోతావేటయ్యా. చూడు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ప్రోగ్రాం పెట్టుకుని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కూర్చో. ఏం లేదు, నువ్వు ఎన్ని దొంగతనాలు చేసినా సంపాదించినంత డబ్బుని నీకు ప్రెజెంటేషన్ ఇద్దామని. అంటే నాతో ఏదో పెద్ద పనే ఉందన్నమాట. నువ్వు దొంగవి,
కానీ మంచోళ్ళగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నువ్వు 100కి 100 రాజావి, కానీ గోపిలాగా యాక్టింగ్ చేస్తున్నావు. ఎందుకు? డబ్బు కోసం. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. మా అమ్మాయికి నువ్వు అంటే అసహ్యం పుట్టేలాగా యాక్టింగ్ చేసే ప్రోగ్రాం పెట్టుకోవాలి. నేను అలా యాక్టింగ్ చేసినా మీ అమ్మాయి నన్నే ఇష్టపడితే? ఆ డేంజరు ఉంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని మా అమ్మాయితో చెప్పి ఈ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రోగ్రాం నువ్వు పెట్టుకోవాలి. ఎంత ఇమ్మంటావు? గోపి స్థానంలో నేను వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు, అతని బాధ్యతను నేను నిర్వర్తించడానికి, దిక్కులేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి. అంతేనా? అంతే. నన్ను ఎదిరించిన వాళ్ళంతా అడ్రస్ లేకుండా ఎగిరిపోయారు రాజా. ఎదిరించి పోరాటం తప్ప బెదిరిపోయి పరిగెత్తడం నాకు అలవాట్లేదు శ్రీహరి. అయితే నేను వేసే ప్రోగ్రాం కి నువ్వు నీ ఫ్యామిలీ ఎలా పతనం అవుతారో చూద్దు గాని. ఛాలెంజ్. నీ పథకాన్ని తిప్పికొట్టి తిరిగి నీ మెడకే ఎలా ఉచ్చు బిగిస్తానో నువ్వు చూద్దు గాని. ఛాలెంజ్. నమస్కారం అండి జగన్నాథరావు గారు. నమస్కారం. ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడేనా? ఆ. పెళ్లి వారు ఊర్లోకి వచ్చారా అండి? వచ్చారు. వచ్చారా? అమ్మా అమ్మా, పెళ్లి వారు ఊర్లోకి వచ్చేసారటమ్మా. ఇంకాసేపట్లో విడికి వచ్చేస్తారట. వంట ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? ఏమిటమ్మా ఇంకా అలా కూర్చున్నావు? తొందరగా వంట పూర్తి చేయమని చెప్పు. ఏమిటండి అలా చూస్తున్నారు? తొందరగా ముస్తాబు కానివ్వండి. నా బంగారు తల్లి, పెళ్లి పీట్ల మీద నా చెల్లెలు నిజంగా లక్ష్మీదేవిలా ఉంటుంది. ఉండాలి. అరే కానివ్వండి. బాబు, పెళ్లివారు వచ్చారని ఎవరు చెప్పారు? జగన్నాథరావు గారు. అరే జగన్నాథరావు గారు, ఇంకా అక్కడ నిలబడున్నారేంటండి? రండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం తాగుతారు? కాఫీ తాగుతారా, టీ తాగుతారా, పాలు తాగుతారా? ఇప్పుడేం వద్దు బాబు. అలా అంటే ఎలా అండి? ఏదో తాగాలి. అమ్మా, జగన్నాథరావు గారికి మజ్జిగ పంపించాం. అలాగే. చూడు బాబు, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఇదేమిటండి, ఈ డబ్బు నాకెందుకు ఇస్తున్నారు? పెళ్లివారు ఈ డబ్బు నీకు తిరిగి ఇవ్వమన్నారు బాబు. అంటే వాళ్ళు మన సంబంధాన్ని వదులుకున్నారు. ఈ పెళ్లి జరగదా? జరగదనే రంగారావు గారు చెప్పమన్నారమ్మా. కారణం ఏమిటి అడుగుతున్నాను. ఈ రోజు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని ఊర్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు ఉన్నట్టుండి సంబంధం వదులుకుంటారా? ఇది న్యాయమేనా? అడిగిన కట్టిన డబ్బు ముందుగానే ఇచ్చేసాను అన్నయ్య గారు. ఇది చాలు అలా చెప్పండి. చుట్టాలంతా వచ్చేసారు. ఊళ్ళో అందరినీ పిలుచుకున్నాం. అర్థంతరంగా ఈ పెళ్లి ఆగిపోతే నేను నలుగురిలోనూ తలెత్తుకుని తిరగలమా? ఆడపిల్లలు గలవాళ్ళు మీరైనా ఆలోచించండి అన్నయ్య గారు. నేను ఆలోచించానమ్మా, కానీ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారో నాకు అర్థం కావడం లేదు. దీనికి కారణం ఏదో ఉండే ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? శ్రీహరిమూర్తి గారింట్లో. చెప్పండి. దాందే ఉందిలే. నువ్వు చెబితే ఒకటి, నేను చెబితే ఒకటినా? నువ్వు చెప్పేసి. బాబు, మీరెవరూ నాకేం చెప్పక్కర్లేదు. మర్యాదగా ఈ డబ్బు తీసుకున్నా వెంట బయలుదేరండి. ఎందుకు రారు? నువ్వు రౌడీ, నువ్వు కేడి, ఎక్కడే ఉన్నా మంచి రసపట్లో ప్రోగ్రాం జరుగుతుంటే మధ్యలో నేనెందుకని అక్కడి నుంచి ఎంటున్నా. రాజా గేట్ దాటాడు, మీరు నన్ను పిలిచారు, నేను ఎంటర్ అయిపోయాను. అవునయ్యా రాజా, ఇంతకీ నువ్వు మగపెళ్ళోడివా ఆడపిల్లోడివా? మగపెళ్ళోళ్ళు అలిగితే ఆడపిల్లోళ్ళు అమ్మా బాబు అని బతిమాలుకోవాలి గాని ఇట్ట మడ్రలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావేటయ్యా? తప్పు కదంటయ్యా. మీరు ఆయన మాటలు నమ్మకండి. మీరు అడిగిన 20,000 పంపించాను. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలండి. ఏదబద్ధం? అన్ని అబద్ధాలే. నువ్వు దొంగ అన్నది అబద్ధమా? పోలీసుల్ని అరెస్ట్ చేయడానికి రావడం అబద్ధమా? అలాంటప్పుడు మూర్తి గారు నిన్ను విడిపించడం అబద్ధమా? అవన్నీ నిజమే, కానీ ఈ పెళ్లాప్ చేయడానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ పెళ్లి ఆగిపోతే మా ఇంట్లో వాళ్ళు ఎలా తలెత్తుకు తిరగలరో మీరే చెప్పండి. ఒక దొంగ చెల్లెల్ని మా కోడలుగా చేసుకుని మేమాత్రం తలెత్తుకుని తిరగలమా? అమ్మా, తల్లి మనసు వెన్నలాంటిదంటారు. బిడ్డల కష్టాన్ని చూసి కరిగిపోతుందంటారు. నేను మీ కొడుకు లాంటి వాణ్ణి. మీకు దండం పెడతాను. నా చెల్లెలికి అన్యాయం చేయకండి. ఇది ప్రోగ్రాం అంటే. ముందు మర్డర్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నావు, పని జరగలేదు. ఇప్పుడు దండ పెడితే పని జరుగుతుందని ట్రైల్ వేస్తున్నావు. మూర్తి గారు, మీరేం చెప్తే అది చేస్తాను.
మా ఇంటి ముందు కట్టుకున్న పచ్చని తోరణాలకి నిప్పెట్టకండి. నా చెల్లి నుదురు మీద పెళ్లి బొట్టు చెరిపేయకండి. కాళ్లకున్న పారాన్ని కడిగేయకండి. మీరు దయచేసి ఈ పెళ్లి మాత్రం ఆపకండి. మీరేం చెప్తే చేస్తాను. నా ప్రాణాలైనా ఇస్తాను. వీల్లేదు. మరీ అంత మొండి పట్టు పట్టకండి అమ్మా. ఇతగారంటే దొంగ గాని ఆ అమ్మాయి వాళ్ళ వంశం మంచిదే కదా. వంశం మంచిదనే ఈ సంబంధం ఒప్పుకున్నాం. అంటే ఇతగాడు ఆ ఇంట్లో లేకపోతే ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదంటారు. లేకపోవడం అంటే లేకపోవటం అంటే ప్రాణాలతో లేకపోవటం కాదయ్యా. చెల్లెలు గాని చెల్లి కోసం అన్న గాని అన్న ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక ఇంకెప్పుడు మీకు కనపడ్డు. ఏం రాజా ఈ ప్రోగ్రాం ఎట్టుంది? అయ్యా మీరు చెప్పేది బాగానే ఉంది. పెళ్ళయ్యే వరకు వెళ్ళిపోతాడు. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత తగుదునమ్మా అని మళ్ళీ తిరిగి వచ్చేస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే? మీరు అనుకున్నట్టుగా జరిగితే కోడల మేళ్ళలో పుచ్చిలు తెంపి పుట్టింటికి తరివేయటం వాళ్ళకి మాత్రం తెలవదా ఏంటి? నిజంగా నువ్వు మూర్తి గారి మాట కట్టుబడి ఉంటే ఈ సంబంధం మాకు ఖాయమే. మాకు కావలసిందల్లా వంశము ప్రిస్టేజీ. దాందే ఉందని దాన్ని మాత్రం మేము వదులుకోలేము. అలాగే మీరు చెప్పినట్టు నా చెల్లి పెళ్ళైన మరుక్షణం ఊరుదిలి వెళ్ళిపోతా. అంటే మమ్మల్ని అనుమానించే ప్రోగ్రాం పెట్టుకున్నాం అనమాట. కాదండి, పెళ్లిలో అందరూ నా గురించి అడుగుతారు. మీరు నిజం చెప్తే మీకు అవమానమే మాకు అవమానమే. నా చెల్లి పెళ్ళైన మరుక్షణమే ఊరి నుంచి వెళ్ళిపోతాను. నా మాట నమ్మండి. సరే ఆ 20 ఏళ్ళు తీసుకుని ఇడిదిలోకి వెళ్ళండి. మీరు చెప్తున్నారు కాబట్టి మేము వెళుతున్నామండి. దాన్నే ఉందిలే. ఏంటి? దాందే. పదండి. థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రాం లేకపోయినా పర్లేదు, నువ్వన్న ప్రోగ్రాం జరిగేటట్టు చూడు. నేను మాట తప్పి మనిషిని కాదు. వెళ్తానండి. ఏంట్రా ఎలా కూర్చున్నారు? ఆడుకోండి, వెళ్ళండి, ఆడుకోండి. భజంత్రీలు వాయించండి అయ్యా. బా ఏమిటమ్మా ఇది? ముహూర్తం దగ్గర పడుతుంటే అందరూ కూర్చున్నారంటే పనులు కానివ్వండి. అంటే వాళ్ళు ఒప్పుకున్నారా బాబు? ఒప్పుకోకేం చేస్తారమ్మా? మనం అంటే గిట్టనవాడెవడో మనం చేసిన పెళ్లి ఏర్పాట్లు సరిగ్గా లేవని చెప్పాడటమ్మా. నే వెళ్ళి మనం చేసిన ఏర్పాట్లన్నీ ఒక్కొక్కటి చెప్పేసరికి తప్పైపోయింది క్షమించండి అని క్షమాపణ చెప్పి మరీ ఒప్పుకున్నారమ్మా. మా నాయనే, నీ కడుపు చల్లగా ఎంత మంచి వార్త చెప్పావయ్యా. కానివ్వండి అమ్మా, వంట పనులు కానివ్వండి. చెల్లెల్ని ముస్తాబు చేయకుండా ఏమిటలా చూస్తున్నారు? ఏమిటమ్మా ఇప్పుడు ఏమైందని? ఏదో నిజంగానే పెళ్లి అయిపోయినట్టు ఇలా ఏడుస్తున్నావే? అవతల పెళ్లివారు విడుదలకు వచ్చేశారు. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదని మరోసారి తప్పడతారు. రెడీ అవ్వాలి. నవ్వమ్మా పిచ్చి తల్లి, నవ్వాలి. అది ఎంత కాలమునకు దొరికినది చక్కని అవకాశము చెలి, కాగలదు నా గ్రంథములో ఒక చక్కని భాగము నెచ్చలి. రాయనా బస్? తర్వాత రాసుకుంది కానీ ముందర ఫోటోలు తీ. లాగే బస్. ఎవరు నువ్వు? చెప్పు, చెప్పవే. నేను చెప్పను. చెప్పు. చెప్పను. నన్ను చంపలేదు. చెప్పను. చెప్పు, చెప్పు. నేను చెప్పను. రేయ్! ఫోటోలు తీసుకోవడం చాలు, ముందు పెళ్లికి రెడీ కండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయక తాళి కట్టించుకో. కొంచెం చాలా మంచిది. అల్లరి చెయ్యకుండా తాళి కట్టించేసుకుంటుంది. ఏంటి మనం వెళ్ళిపోచ్చేస్తామా? పదండి రుద్రభూపతి. నువ్వు చేసే కదా పల్లియా? అయ్యో నేను ఫోటోలు మాట్లాడాను. బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఏమైంది? ఈ దెబ్బలేంటి? లతమ్మని శివరంజన్ బంధించింది బాబు. నర్మాయ్, నేను నిజమే చెప్తున్నాను బాబు గారు. మన లతమ్మని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి ఎలాగైనా వాళ్ళకి దక్కుతుందని మీకు తెలియకుండా ఆ శివరంజని ఈ పన్నాగం పన్నింది బాబు. నాకు తెలియకుండా అది ఎంత నాటకం ఆడుతుందా? ఆస్తి కోసం ఆశ్రయించిన ఆడది నాటకాలు ఆడక నిండు మనసుతో మిమ్మల్ని ప్రేమిస్తుందా? నిజంగా మిమ్మల్ని ప్రేమించింది అయితే ఆ దొంగల ముఠాతో చేతులు కలుపుతుందా? నాగుపాము నమ్మి చేరదీయటం మీ తప్పు గాని నమ్మిన వాడిని కాటేయటం నాగుపాము తప్పు కాదు బాబు. ఈ మాయలాడి కోసమే
ఆనాడు దేవత లాంటి మీ భార్యను చిత్రహింసలు పెట్టి బలి తీసుకున్నారు. ఈ ఆస్తి కోసం బలైపోయిన అమ్మగారిని మీరు ఎలాగూ తీసుకురాలేరు. కనీసం మీకున్న ఒక్కగానొక్క కూతురునైనా రక్షించి ఆమె జీవితానికి న్యాయం చేయడానికి ప్రయత్నించండి బాబు గారు. పదండి. అయితే నేను ఎన్నదంతా నిజమేనన్నమాట. ఏం విన్నారు? ఇక్కడ కళ్ళారా చూసిందేనే. ఓ దీని గురించా? ఏం చేయమంటారు చెప్పండి. మీరేమో ఆస్తి ట్రాన్స్ఫర్ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే ఈ రుద్రభూపతి సహాయం అడిగి నన్ను దెబ్బతీయాలనుకున్నావు. అందుకే వీడితో సరసాలనే ప్రోగ్రాం పెట్టుకున్నావు అన్నమాట. అదేటన్నయ్య గురు, అమ్మ నా కొంచె నీ పెళ్ళంగాని పెళ్ళం నా అండలోకి వచ్చిందనా అంత గింజుకుపోతున్నావు? చూడండి అన్నయ్య గారు, ఆడదే డబ్బు చేతులు మారడం సహజం. అంతేకాదు ఎవరి చేతిలోకి వస్తే ఆడికే ఉపయోగపడడం అంతకన్నా సహజం. అలా చేతులు మారిన దాన్ని పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి చంపడం కూడా సహజమేరా. చెప్పు, నా లతను ఎక్కడ దాచావు చెప్పు. నానేటి చెప్తాను, ఏటైనా చెప్తే మా ఊళ్ళు చెప్తారు అంతే. కొంచెం ఏమిటమ్మా ఆయన ఎక్కడున్నారండి? ఎందుకు? ఏమండి? అమ్మా లత, ఏమైంది లత? ఏం జరిగింది? నన్ను నన్ను బాధపడకండి. నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. ఆడదాన్ని, ఒంటరిదాన్ని, అమాయకురాల్ని. ఇవాళ కాకపోతే రేపైనా మీకు ఉరిశిక్ష పడక తప్పదు కదా. అప్పుడు నేను దిక్కులేని దాన్ని అవుతానని భయం వేసి. నీకు భయం ఏంటే? వరి తెగించిన దానివి. అయిపోండి అన్నయ్య గారు, ఇలా ఏళ్ళతో మేట నొక్కానంటే ఇందులో గుళ్ళు వచ్చి నీ గుండెలోంచి దూసుకుపోతాయి. చంపరా, చంపు. ఏట్రా కొంచె అన్నయ్య అన్నాన్ని మర్యాద మర్చిపోతావేటి? తప్పురా, తప్పు. తప్పు చేసింది మా అమ్మ. ఆస్తి నా పేరు రాసి నా అన్న వాళ్ళెవరూ నాకు లేకుండా చేసింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వే కష్టాలు పడకూడదని మీ అమ్మగారు అలా చేసుంటారు. కానీ నాకు మిగిలినవి కష్టాలు, కన్నీళ్ళే. కొట్టండ్రా. కట్టుకున్న భార్యను కష్టాలు పెట్టి ఏడిపించి ఏడిపించి చంపినందుకు నాకు ఈ శాస్తి జరగాల్సిందేరా. కన్న బిడ్డ కంట తడి పెట్టించిన నాలాంటి ఏ తండ్రికైనా ఈ శిక్ష పడాల్సిందేరా. కొట్టండ్రా, కొట్టండి. ఏట్రా కొంచె గాంధీ గారు శంఖ మీద కొడితే మరో శంప చూపించమన్నారా? నిన్ను శంఖ మీద కొడితే ఒళ్ళంతా ఇచ్చేస్తున్నావు. సరే పెద్దోడివి, నీ మాట నేనెందుకు కాదనాలి? నాకు పట్టిన దౌర్భాగ్యం ఏ ఆడదానికి పట్టకూడదు. ఇంత ఆస్తున్నా, ఇంత చదువుకున్నా నన్నుగా ప్రేమించే మనిషి లేక నేనుగా నిలబడలేని దుస్థితిలో ఉన్నాను. ఇప్పటికైనా తెలిసిందా కొంచె? ఉంచుకున్నది పెళ్ళావు కాదు, పెంచుకున్నాడు కొడుకు కాడని. కట్టుకున్న భార్య పసుపు కుంకుమ కోరితే ఉంచుకున్నది ఊరంతా దోసేయాలని చూస్తుంది. అందుకే నా పక్కకి చేరింది శిలక. ఏం చేయను చెప్పండి. నేను ఆడదాన్ని, అమాయకురాల్ని, మగ జాతినే నమ్ముకున్నదాన్ని. అమ్మ లేని నన్ను ఆదుకోగలరన్న నమ్మకంతోనే నేను ఇక్కడికి వచ్చాను. దిక్కుతోచని నా జీవితానికి ఓ దారి చూపించగలరని నేను ఇక్కడికి చేరాను. నీకేం కావాలమ్మా? ఆస్తి లేకపోయినా అభిమానమే సర్వస్వంగా ఉన్న మీలో నేను ఒకదాన్ని కావాలి. అంటే ఈ ఇంటికి నేను కోడల్ని కావాలి. లత, నువ్వు తొందరపడుతున్నావు. నన్ను అరెస్ట్ చేయాలని పోలీసులు, నన్ను అంతం చేయాలని మా ముఠా వాళ్ళు, అన్నిటికీ మించిన అడ్డు తొలగించుకోవాలని మీ నాన్నగారు చూస్తున్నారు. అలాంటి నన్ను పెళ్లి చేసుకుని వేసుకుపడగలవో చెప్పు. బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. బాబు, నీ మంచితనంతో మమ్మల్ని ఆదుకున్నావు. అలాగే లతని ఆదరిస్తే నువ్వు మరింత గొప్పవాడిపోతావు. అమ్మా, భగవంతుడే ఇలా నిర్ణయించి లత చేత ఇలా అడిగిస్తున్నాడేమో. ఒప్పుకో బాబు. బాబా, రాజా బాబు, లతమ్మ, మీ నాన్నగారితో ఆ శివరంగిని ఆడుతున్న నాటకం అంతా చెప్పాను. దాంతో ఆయన కోపం వచ్చి ఆ శివరంగిని చంపుతానని తుపాకీ తీసుకుని బయలుదేరారు. ఆ రుద్రయ్య మనుషులు ఆయన ఏం చేస్తారో నాకు భయంగా ఉందమ్మా. ఆ రుద్రయ్య శివరంజని ఎంతకైనా తెగించగలరు.